నిన్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారండి ఈయన మహేష్ గౌడ్ గారు. ఇదే క్వశ్చన్ నేను కూడా ఒకసారి ఈటెల రాజేంద్ర గారిని అడిగా. సార్ ఇంతకీ మీరు రెడ్డా ముదిరాజు అని అడిగా నేను. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి నేనేమో ముదిరాజు బిడ్డని, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు నేనేమో ముదిరాజు బిడ్డని, నాకు అన్యాయం జరిగింది, ముదిరాజు బిడ్డ అని చెప్పి ఆయన మాట్లాడారు మీరు. కానీ మరి మీ పిల్లల పేర్లు ఏమో చివరిలో రెడ్డి అని ఉన్నాయి. ఇదేం సరే నేను అడిగా అప్పట్లో ఆయన నా మీద సీరియస్ అయ్యారు అనుకోండి, అది వేరే విషయం. సరే ఇప్పుడు మరి మహేష్ గారు అడుగుతున్నారు, ఏంటి దీనికి సమాధానం ఈటెల గారు? ఇంతకీ మీరు రెడ్డా ముదిరాజా? ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని ఈటెల వార్నింగ్. కేసీఆర్ అలీబాబా చోరీస్లలో ఈటెల ఒకరు. తప్పులు ఎత్తిచూపండి, సద్విమర్శలు చేయండి, స్వీకరిస్తాం. ఈటెల బండిలను బీసీ బిడ్డలుగా ఎవరు అంగీకరించే పరిస్థితుల్లో లేరు. మీడియా సమావేశంలో ఈటెలపై విమర్శలు గుప్పించిన మహేష్ కుమార్ గౌడ్. నోరుంది కదా అని ఇష్టానుసారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు టీపీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. అసలు ఈటెల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తా లేక ముదిరాజ్ సామాజిక చెందిన వారా అని స్పష్టం చేయాలన్నారు. సోమవారం గాంధీ భవన్తో మాట్లాడుతూ బీజేపీ ప్రెసిడెంట్ పదవి దక్కలేదన్న ఆక్రోశంలో ఈటెల మాట్లాడుతూనే దుయ్యబట్టారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న మీరు సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన తీరును సభ్య సమాజం తలదించుకునే విధంగా విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఈటెల ఉన్నప్పుడు తెలంగాణ ఆర్థికంగా దివాళా తీసిన ఎద్దేవా చేశారు. హైడ్రా గురించి మాట్లాడే ఈటెల దేవాదాయ శాఖ భూములను కబ్జా చేశారనే కేసు అనే విషయం మర్చిపోయారని నిలదీశారు. బీసీ బిడ్డవై కేసీఆర్ అడుగులకు మడుగులొత్తిన విషయం మరిచావా ఈటెల అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలో చేతగాని దద్దం మంత్రులుగా ఉన్న మీరు సీఎం రేవంత్ గురించి మాట్లాడే నైతిక అర్హతలను స్పష్టం చేశారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ పడిపోతుందని ప్రశ్నించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణ దివాలా తీయడానికి కారణమైన కేసీఆర్ అలీబాబా చోరీస్లలో ఈటెల ఒకరిని ఆరోపించారు. విద్య వైద్య పరంగా తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని, ఆర్థిక మాంద్యం ప్రపంచవ్యాప్తంగా ఉందని, ఆర్థిక మాంద్యాన్ని అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగిస్తుందని చెప్పారు. సో తప్పులు ఎత్తి చూపండి, సద్విమర్శలు చేయండి, తీసుకుంటాం, అంతేగాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవని మహేష్ గౌడ్ గారు ఈటెలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు నిన్న.